అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం చేశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ ఎస్పీ జగదీష్ కు లేఖ రాశారు కేతిరెడ్డి. ఇప్పటికే తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పెద్దారెడ్డి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని ఆదేశించింది. అనేక భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గత నెల 29న పోలీసులు అనుమతి తీసుకోకుండా తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పెద్దారెడ్డిని బలవంతంగా తాడిపత్రి నుంచి తీసుకువెళ్లారు. అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నం చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ జాయిన్ అవుతున్నారు. నాగేంద్రనాథ్, ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికే జేసీ వర్సెస్ కేతిరెడ్డి ఎంత ముదిరిందో చూస్తూనే ఉన్నాం. ఎస్పీ ఏమైనా రియాక్ట్ అయ్యారా? అనుమతి ఇస్తారనుకోవచ్చా? సతీష్, అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లాలనేసి మరి ఆయన ఇప్పటికే హైకోర్టు కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. హైకోర్టు కూడా మరీ అప్పీల్ చేశారు. నేను స్థానిక ఎవరైతే పోలీసులు ఉన్నారో ఎస్పీ దృష్టి కూడా పలుసార్లు తీసుకెళ్లినప్పటికీ అనేక కారణాలు చూపించి నన్ను పంపలేదని కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పోలీస్ శాఖ తరఫున కూడా ప్రభుత్వం తరఫున కూడా వీళ్ళు కూడా ఒకటి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆయన ఒకవేళ అక్కడ పంపిస్తే శాంతి భద్రత దృష్ట్యా ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. అయితే మరోసారి ఆయన ఈ రోజు ఎస్పీకి లెటర్ రాయడం అనేది నిజంగా చర్చనీయాంశంగా మారింది. అయితే వాళ్ళ పార్టీలో కూడా వైకాపాల అంతర్గతంగా కొన్ని తుమ్ములాటల్లో భాగంగా ఆయన తప్పించి వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా వేస్తారని రూమర్స్ ఎక్కువ రావడంతో ఆయన ఈ రోజు ఎట్లయినా కూడా ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్ళాలి, వెళ్తేనే నేను అక్కడ ఇన్ఛార్జిగా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఆ వైకాపా వర్గాల నుంచి కొద్దిగా సమాచారం వచ్చింది. అయితే పోలీసుల పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఎలాగైనా నేను ఖచ్చితంగా తాడిపత్రికి వెళ్తాననేసి ఆయన తన అంచెలతో చెప్పడం జరిగింది. ఎస్పీ కూడా లెటర్ లో రాయడం జరిగింది. నేను అనేక పర్యాయాలు అడిగాను, హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి, అయినప్పటికీ మీరు మమ్మల్ని పంపలేదు, ఏదో కారణం చూపుతున్నాను. 7 ఏడాది కాలంగా నేను అనంతపురం నగరానికి పరిమితం అయినా తాడిపత్రిలో అడుగు పెట్టాలన్నప్పుడు ఎలా కూడా అక్కడ నుంచి పోలీసులు బలవంతంగా తీసుకుని వస్తున్నారు. ఈ మధ్య కాలంలో నా ఇంటికి నేను వెళ్ళినప్పటికీ మేము పోలీసులు తీసుకొస్తున్నారు. హైకోర్టు అనుమతులు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకుండా తీసుకుని వస్తున్నారు అంటారు. అయితే జిల్లా ఎస్పీ కానీ స్థానిక తాడిపత్రి పోలీసులు కానీ చెప్పడం ఏంటంటే శాంతి భద్రత ఖచ్చితంగా విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో చెప్పడం. అయితే ప్రత్యక్ష అభ్యర్థి అక్కడ ఎవరైతే ఉన్నారో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఆయన కూడా ఎవరైనా రావచ్చు, ఒక పెద్దారెడ్డి తప్ప ఎవరైనా వైకాపా వాళ్ళు రావచ్చు, ఎవరైనా స్వాగతిస్తామంటే ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. పెద్దారెడ్డి వస్తే మాత్రమే మా కార్యకర్తలు అతను ఉపయోగించే పరిస్థితి లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లలో మా కార్యకర్తలు కానీ నన్ను కానీ నా కుటుంబానికి మొత్తం చాలా వేధించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఆయన అడుగు పెడితే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ అతను ఉపేక్షించే పరిస్థితి లేదు. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా మిగతా స్థానిక ప్రజలను కూడా చాలా మహిళలను కూడా 307 కేసులు పెట్టి వేధించిన సందర్భాలను ఆయన గుర్తు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం పోలీసులు కూడా అక్కడ ఆరా తీయడం టీడీపీ వాళ్ళే కాకుండా స్థానికంగా కూడా చాలా మంది పైన గత 5 ఏళ్లలో అతను కేసులు పెట్టడం వల్ల వాళ్ళు కూడా తిరగబడే అవకాశం ఉందనేసి గవర్నమెంట్ కి ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ అక్కడ అడుగు పెడితే ఒకవేళ ఖచ్చితంగా గలాట్లు జరుగుతాయనేసి స్థానికంగా ఇంటెలిజెన్స్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే వీటిని మొత్తం దృష్టి పెట్టుగా పోలీసులు ఆయన ఖచ్చితంగా అడుగు పెట్టనిచ్చే ఆలోచనలో లేరు. కానీ నేను ఎన్నిసార్లు ఎస్పీకి లెటర్ రాసా కూడా స్థానిక పరిస్థితులు అనుకూలంగా లేవనేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. కానీ ఆయన అక్కడ అడుగు పెడితేనే ఇప్పుడు వైకాపాలో ఉండే పరిస్థితి, లేకుండా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైకాపా శ్రేణులకు అండగా ఉండేవారు ఎవరు లేరు. ఖచ్చితంగా ఎవరెవరు ఉండాలని ఖచ్చితంగా కొత్తగా అక్కడ ఎవరైతే పార్టీలో ఉన్నారో రమేష్ రెడ్డి కావచ్చు, వేరే ఇతర నేతలు కావచ్చు, ఎవరినైనా కూడా ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళు కార్యకర్తలు అండగా ఉండాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తనను కాదని వేరే వాళ్ళు ఎవరైనా వస్తే సహించే పరిస్థితిలో పెద్దారెడ్డి ఉన్నట్లేదు. ఖచ్చితంగా నేను అడుగు పెడతాను, పోలీసులు వద్దన్న లేదన్నట్టు ఆయన దృష్టి నుంచి కూర్చున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం అతను మాత్రం తాడిపత్రిలో అడుగు పట్టే పరిస్థితి కనిపించడం లేదు. సతీష్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్.